మా అన్న స్టేషన్ పోయినాక సిఐ గారు ఎస్ఐ గారు మాకు అసలు ఆ అమ్మాయిని కలవనీయకుండా తీసుకుపోయి లోపలికి మేము అప్పటికి ఇంకా మా చెల్లి ఏమైందని అప్పుడు చెప్తుంది. అది ఫస్ట్ రమ్మని చెప్పిందంట అబ్బాయిని, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ అమ్మ ముగ్గురు వచ్చిందంట. ముగ్గురు వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మని పక్కకి ఎక్కడ ఉంచి ఫస్ట్ వాళ్ళిద్దరు వచ్చిందట. ఇద్దరు వచ్చినప్పుడు చెల్లె పూజ చేస్తాను. పూజ చేస్తా అంటే బెడ్ మీద ఉన్న వైట్ చున్ని తీసి వాడికి ఇచ్చిందంట. ఈ చున్నితోనే మీరు ఊరి పెట్టండి అని. ఆ చున్ని తీసి మా చెల్లెకి ఇట్లా పెట్టేసి ఇటొకటి బట్టి బిగ్గర గుంజిల్లంట. ఇట్లా స్పాట్ ఇట్లా గుంజినప్పటికి కుర్చీ మీద ఇట్లుంది, వెనకాల నడ్డి మీద అండిండట. నడ్డి మీద అనగానే కింద పడ్డదంట. కింద పడంగానే ఆ పిల్ల అక్కడికి బిసికింది కదా గట్టిగా, ఇంకా మాట రాకుండా కింద పడి స్పృహ తప్పింది. చనిపోయింది అనుకుని వాడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేటప్పటికి చిన్న పాప వచ్చింది. చిన్న పాప వచ్చి చేతులు కాళ్ళు కొట్టుకుంటున్నాయంట. లేదు బయట ఉంది. చిన్న పాప చూసి చేతులు కొట్టుకుంటున్నాయి అంటే ఈ పెద్ద పాప ఏం చెప్తుంది, అమ్మ కుర్చీలకి వెళ్ళి కింద పడ్డ చెల్లె అని చెప్పిందంట. అయితే మంచిలు దాపిద్దాం, అమ్మని లేపుదామని ఆ పిల్ల మంచిలు దాపియబోతే, ఆగు అమ్మకు మంచిలు ఇప్పుడు దాపియొద్దు, నువ్వు అమ్మ వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొని రా, అక్కడ దూరం ఉంది, ఆ ఫ్రెండ్ వచ్చేలోపు నేను అమ్మని లేపుతాను వెళ్ళన్నదంట. ఇది నిజమే కావచ్చు. మళ్ళీ ఆ ఫ్రెండ్ దగ్గర పోయిందంట. మా అమ్మ చావలే, ఇంకా కొనుపుతో కొట్టుకుంటుంది శివ, ఇంకొకటి పేరేదో ఉంది వాళ్ళ అమ్మ. వాళ్ళందరూ ముగ్గురు వచ్చి చెల్లెను ఇంత పెద్ద సుత్తె తీసుకొని తల మీద ఇక్కడికి మొత్తం కొట్టేసి కడుపులో కొట్టి ఇంకా గట్టిగా బిగిసి చంపేసి అదే చున్నీని వాడు నడుం కట్టుకొని అక్కడ నల్గొండ దాకా పోయిండు. అది ఏం చెప్పట్లేరు, నాకు అసలు ఏం తెలియదు. చెల్లెని ఎప్పుడైతే ఇప్పి బట్టలు ఇట్లా చూస్తుంటే ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు కూడా ముక్కు మీద ఉన్నాయి, ఇక్కడ నొసల మీద ఉన్నాయి, ముక్కులకి వెళ్ళి బ్లడ్ వస్తుంది. అసలు మా చెల్లెకి ఏం జరిగింది సార్, పిచ్చిదాని లెక్క చంపేసి పెట్టిలు. అమ్మో అమ్మో మాకేం తెలియదు. వాళ్ళ అమ్మకి తెలిసిందంట. అది 8 నెలలు ఆయనంట వాడు ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయ్యి. తల్లికి తెలిసి ఒక 1 వీక్ అవుతుంది. 1 వీక్ లో 5 డేస్ నుంచి పోలీస్ స్టేషన్ లో తిరుగుతుంది. అమ్మాయిని నల్గొండ తీసుకెళ్లిపోయిండు. మా చెల్లెలేమో కిడ్నాప్ కేసు అంటే మిస్సింగ్ కేసు పెట్టి